అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు స్టోరీ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మనందరికీ అభిమానమైన బాలకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా ఇక్కడ చాలా చెప్తాను. ఎన్టీఆర్ మాల్ లో ఈరోజు వాల్యూ జోన్ ఇస్టోర్ ప్రారంభోత్సవాన్ని నా చేతులుగా చేయడం అనేది నా గౌరవం జీవితంగా భావిస్తున్నాను. వారికి మాకెంతో సన్నిహితమైన సంబంధం ఉంది. వాల్యూ జోన్ మన వెంకటేశ్వర గారు అయితేనేమి, రాజమౌళి గారు, ప్రసాద్ గారు ముందు పడంచేరులో నేను స్టోర్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రెండోది. అక్కడ 1,00,000 స్క్వేర్ ఫీట్, ఇక్కడేమో 1,70,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మన నర్సిరెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు, వారికి, అలాగే ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఆవిడ మన శేఖర్ గారు, మిస్సెస్ సాయి శేఖర్ గారు, సాయి చంద్రశేఖర్ గారు, సో అందరు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. వాళ్ళ అంటే మనుషులకు అభిరుచులు మారుతున్నాయి. అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే, అంటే అది పటంచెరు కావచ్చు, లేకపోతే తార్నాగా కావచ్చు, మామూలు ఎక్కడైనా నాచారం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లాగే తగ్గైతే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటే అయినా, భాషలు వేరైనా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు అన్న ఎన్టీఆర్. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా బట్ మన మనసులు, మన ఆలోచన అన్నీ ఒకటే. మనం తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి ఇవాళ. మరి ఇటువంటి అన్ని అంటే ఒక మాల్స్ విషయంలో అయితేనేమి, ఇటువంటి కొత్త కాన్సెప్ట్లు సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతులను సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాళ్ళు మన ఆ దేశాల యొక్క సామాజిక, సాంస్కృతిక, అలాగే రాజకీయ, ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే. చాలా మనంతా గర్వపడవలసిన విషయం. భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే, ఇక్కడికి వచ్చే కాన్సెప్ట్కి సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్నీ ఒకే చోట. ఇలాగ ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాప పోలీస్ శాఖ వాళ్ళు, ఎవరికైనా ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా పెరుగుతాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మన శక్తి యువశక్తి. దేశంలోనే యువతరానికి, నాయకులు భవతరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. మనం ఏదో కూడా జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయి అంత అవసరం. వాళ్ళ అడ్వైస్ కావాలి మనకి. కానీ ఇంకా ముందు అంటే గడవకొట్టి వాడే కాలగతికి ఇచ్చే ఆయుష్మంతుడు అన్నట్టు, ఇంకా ముందు ఆ వంశాన్ని కానివ్వండి, లేకపోతే మన దేశపు పేరు ప్రఖ్యాతులు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమై, చిన్న పిల్లడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుడి వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట. అంటే ఒకటేమో మనకి ఫ్యాషను, ఫన్ను అండ్ ఫుడ్, ఈ మూడు ఒకే రూఫ్ కింద. అంటే పొద్దున వస్తే సాయంత్రం దాకా మనకి ఇక్కడే గడిచిపోతుంది అనమాట. మనం ఎక్కడో విదేశాలు నేను వెళ్ళినప్పుడు చూసేవాడిని. చాలా ఊరు బయట ఉండేవి.
అలా ఉండడం కూడా మంచిది. ఎందుకంటే మనం కూడా ఈ రద్దీలో వచ్చి బయటపడి సరదాగా ఎప్పుడు వెళ్తామో ఒక ఎక్సైట్మెంట్, ఇవన్నీ ప్రమోషన్స్ మాట. ఇవన్నీ ఏంటంటే ఒక డిజిల్ ల్యాండ్ ఉంది, డిజిల్ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో ఒక 30 మైళ్ళు దూరంలో ఉంటాయి ముఖ్యమైన పట్టణానికి. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్తామో అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి మరి ఎంత ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత గుణచెరువులో ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు, ఇక్కడంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం ఇదంతా. అదే రామకృష్ణ సినీ స్టూడియో, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్. ఇక్కడ షూటింగ్లకి బైకుల్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్నీ ఇక్కడ లోకలే నేను. అన్ని పాత జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి తోచిన వాళ్ళు ప్రజలకి అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం అటు కాకుండా ఈ ట్రాఫిక్ లో పడి అన్ని ఒక చోటే. అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బండారి లక్ష్మారెడ్డి గారు. ఆయన ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ, అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఆయన ఎంతవరకు ఎంతో మందికి ఎవరిని కాదని అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతలు బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆయన కోరారు స్వస్థాలతో ఆయన వాళ్ళందరూ గరతాల ధర్ములతో ఆయన అభినందించాల్సిన విషయం ఇది. పార్టీలు ఏమైనా మనకు కావాల్సింది సేవ తిరుగుతూ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తామని నేను ఇవాళ ఆయన కూడా ఒక ముగ్గురికి చేతుల మీద. నీ పేరేంటమ్మా? కిరణ్ ఏ ఊరి మీది? హైదరాబాద్ లోకల్ ముల్కి. ఎక్కడ మేము? సరే, వెరీ గుడ్. చాలా సంతోషం ఇలా ఆయన సాయం చేయడం. ఎవరితో వచ్చిన విధంగా అంటే సొంత లాభం కొంత మానుకో, సమాజానికి మనం ఉపయోగపడాలి. సో అలా మనం భగవంతుడు ఇచ్చింది 10 మందికి పెట్టి 10 మందికి సేవ చేయడంలోనే ఈ జీవితానికి పరిమాణం ఉంది. సో ఇక వాల్యూ జోన్ సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ అభినందన పక్కన పెట్టుకున్నాను. కరెక్ట్ చేయడానికి యువకుడు ఇందాక యువకుడి గురించి మాట్లాడాం కదా, చాలా సంతోషం. ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా కొన్ని చోట్ల కూడా మీ చెట్టుకి కొమ్మల్లాగా బాగా వ్యాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ పాత్రికేయులకు అలాగే ఇక్కడికి వచ్చేసిన అభిమానులు అందరికీ, అలాగే కన్స్యూమర్ స్కీమ్ అందరూ కూడా, వెండర్ స్కీమ్, అలాగే పోలీస్ శాఖ వారికి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక ఒక వెల్లారుగా ఆదరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ హిందూపూరు, అలాగే అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, మరి అటు అన్స్టాపబుల్ ఎప్పటికప్పుడు మన పనులు పెట్టుకోలే. మన పని లేదని మనం నిరాశపడకుండా దేశం మనకి ఏం చేస్తుందని కాకుండా మనం దేశానికి ఏం చేసాం అదే ఎప్పుడో ఒక అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఒక మిషన్, దాన్ని సాధించడానికి ఎన్ని అవరోధాలు అడ్డంకులైనా వాటిని అధిగమించి చివరి గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉండాలి. నిరాశ నిస్పృహ చెందొద్దు యువత. ఏదో ఉద్యోగాలు దొరకట్లేదు అందరూ ఏదో అగాచానికి పాల్పడ్డాం, అది మిమ్మల్ని నిన్ను అవమానించుకున్నట్టే. సో ఎప్పటికైనా మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఇది కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క ఇటువంటి కాన్సెప్ట్స్ ఇంకా ఎన్నెన్నో కొత్త ఐడియాలతో ముందుకు కావాలి.
అందరు కూడా ఒకసారి అభినందన తెలియజేసిన, ముఖ్యంగా మన పుట్టి వెంకటేష్ గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ద్వితీయ యజ్ఞం లేకుండా ద్వితీయ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. Gracias.